హలో. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. కమ్ రీడ్ విత్ మీ, నాతో కలిసి చదవండి అనే ఈ వీడియోకి మీకు స్వాగతం. ఇందులో ఆ, మనం ఈ ఆ, ఈ వీడియోలో ఒక పాత నిబంధన నుంచి ఒక పాట లేదంటే ఒక కీర్తన, దాన్ని మనం హీబ్రూలోను తెలుగులోను దాన్ని చదువుదాం. ఇదేంటంటే ఇంటర్లీనియర్ అండ్ క్లోజ్ రీడింగ్ అన్నమాట. ఇంటర్లీనియర్ అంటే ఆ, మూల భాష అయిన హీబ్రూలోను అలాగే మన భాష అయిన తెలుగులోను రెండు రెండు భాషల్లో కూడా ఈ కీర్తన మనం చూద్దాం. తర్వాత క్లోజ్ రీడింగ్, ఇది ఒక ప్రసంగం కాదు, ఒక జస్ట్ దీన్ని మనం ఎలా చూడొచ్చు, మీరు ఎలా చూడొచ్చు అంటే ఒక క్లోజ్ రీడింగ్, జస్ట్ మనం ఒక్కొక్క పదాన్ని చదువుతూ ఆ పదాన్ని మనం అర్థం చేసుకుంటూ చదువుతాం అనమాట. అంటే స్లోగా చదువుతూ ఆ ఆ ఆ లైన్లో కావచ్చు, ఆ పదంలో కావచ్చు, దాని వెనకాల ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకుంటూ చదువుతాం. సో ఇది ఒక ప్రసంగం కాదు. ఆ, అలాగని డీటెయిల్డ్ స్టడీ అని కూడా చెప్పను నేను. జస్ట్ ఒక క్లుప్తంగా దీన్ని ఒక్కొక్క పదాన్ని మనం చూసుకుంటూ వస్తాం అనమాట. మనకి ఇంగ్లీష్లో ఇంటర్లీనియర్ బైబిల్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆ, ఇదేంటంటే బైబిల్ హబ్ అన్నమాట. ఇందులో మీరు ఇంటర్లీనియర్ అంటే పాత నిబంధన అయితే హీబ్రూ ఇంగ్లీష్, తర్వాత కొత్త నిబంధన అయితే గ్రీక్ ఇంగ్లీష్లో మీరు ఇంటర్లీనియర్ బైబిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఏంటంటే ఇక్కడ మీకు హీబ్రూ లైన్ ఉంటుంది. ఆ హీబ్రూ పదాలు ఇవి కుడివైపు నుంచి ఎడమవైపు చదువుతాం. దాని పైన ఉన్నది ఏంటంటే ఆ, ఇంగ్లీష్ ట్రాన్స్లిటరేషన్. ఏంటంటే ఆ పదాన్ని ఇంగ్లీష్లో ఎలా, అంటే ఆ పదాన్ని ఎలా పలకొచ్చు అని ఇంగ్లీష్ అక్షరాలతో ఆ, చేసే ప్రయత్నం అనమాట. అంటే ఒక భాషలో ఉన్న పదాలు లేదంటే ఒక భాషలో ఉన్న సౌండ్ని ఇంకొక భాషలో మనం అన్నిటిని రిప్రొడ్యూస్ చేయలేము, ఇంకో భాషలోకి మనం తీసుకురాలేము. సో దాన్ని మనం ఎంతవరకు దాన్ని ప్రయత్నించగలము, అదొక అటెంప్ట్ అనమాట. సో ఇది పైన ఏంటంటే ట్రాన్స్లిటరేషన్, హీబ్రూ భాషని ఇంగ్లీష్ అక్షరాల్లో చెప్పడం అనమాట. తర్వాత దీని కింద మీరు చూసేది ఏంటంటే ఆ పదాన్ని డైరెక్ట్గా ఆ, తర్జుమా చేస్తున్నారు ఇక్కడ. అంటే ఆ ఆ ఆ యొక్క పదం ఆ, ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఒక ఆర్డర్లో ఉండవు ఈ పదాలన్నీ కూడా. ఇంగ్లీష్లో కూడా చదివితే అన్నిసార్లు అది డైరెక్ట్గా మనకి లైన్గా చదువుకుంటూ వెళ్తే అది మనకి అర్థం అవ్వదు. ఎందుకంటే హీబ్రూలో మూల భాషలో ఏ ఆర్డర్లో అయితే ఉన్నాయో పదాలు, అదే ఆర్డర్లో డైరెక్ట్గా ఆ ఆ ఆ- ఆ పదం యొక్క అర్థం ఏంటి అనేది కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంగ్లీష్లో. తర్వాత కింద ఇక్కడ మీరు చూసేది ఏంటంటే దాని యొక్క గ్రామర్, మార్ఫాలజీ అంటాం దీన్ని. అంటే ఆ హీబ్రూ పదం యొక్క ఫార్మ్ అనమాట. అంటే ఇవి గ్రామటికల్ విషయం, ఇది గ్రామర్కి సంబంధించిన విషయం. తర్వాత పైన మీరు చూసేది ఏంటంటే స్ట్రాంగ్స్ నెంబర్. ఈ నెంబర్ మీరు క్లిక్ చేస్తే కనుక ఆ హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటి, అది ఎక్కడెక్కడ వాడబడిందని ఒక క్లుప్తమైన వివరణ మీరు చూడగలరు. సో దీన్ని ఏమంటాం అంటే ఇంటర్లీనియర్ అంటాం. ఇవి ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని పుస్తకాల్లో చాలా చోట్ల ఇవి ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటాయి. కానీ ఇలాంటివి మనకి ఆ, తెలుగులో ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఇది చేయడం చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. అంటే ఒక్కరు చేయలేరు దీన్ని. సో ఆ, ఈ యొక్క వీడియో ఈ వీడియో నుంచి నేను మీకు ఒక దీన్ని తెలుగులో హీబ్రూ తెలుగు ఇంటర్లీనియర్ అనే దాన్ని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది ఒక స్టార్టింగ్ అంతే. తర్వాత నుంచి మనం ఆ, వేరే వేరే కీర్తనలు లేదంటే వేరే వేరే పాత నిబంధనల నుంచి కావచ్చు, కొత్త నిబంధనల నుంచి కావచ్చు, కొన్ని వాక్యాలు మనం స్లోగా ఎలాగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇది మొట్టమొదటిగా నేను ఈరోజు ఎన్నుకున్న చూస్ చేసుకున్న కీర్తన ఏంటంటే ఆ, 121 కీర్తన, మనకు బాగా పరిచయమైన కీర్తన. తర్వాత ఆ, ఇది ఆ, మనం ఇప్పుడు హీబ్రూ అండ్ తెలుగులో ఒక క్లోజ్ రీడింగ్ లేదంటే ఒక ఇంటర్లీనియర్ రీడింగ్ మనం చేద్దాం. ఆ, తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ, బైబిల్ని చదవాలంటే మూల భాషలోనే చదవాలా అనేది ఏం కాదు. ఆ, మనం ఏ భాషలో అయినా చదవచ్చు, ఏ తర్జుమా అయినా చదవచ్చు. కాకపోతే కొన్నిసార్లు మూల భాషలో చదవడం వల్ల ఆ, అక్కడ వాడిన పదాలు లేదంటే ఆ పదాల యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. అది తెలుగులోకి వచ్చినప్పుడు లేదంటే వేరే భాషలోకి వచ్చినప్పుడు ఆ పదం యొక్క
ఆ భావం మూల భాషలో ఏ భావం అయితే ఉందో దాన్ని ఇంకో భాషలోకి తీసుకొచ్చినప్పుడు కొన్నిసార్లు అది మిస్ అవుతుంది. అంటే అది దాని అర్థం తప్పు అని కాదు. అది కొన్నిసార్లు మనం దాని ఫుల్ గ్రావిటీని లేదంటే దాంట్లో ఉన్న పూర్తి భావాన్ని మనం ఇంకో భాషలోకి తీసుకురాలేము. సో, ఈ ఇంటర్‌లీనియర్ అనేది మనకి ఏం హెల్ప్ చేస్తాయంటే, ఒక పక్కన మూల భాషలోనే చూస్తూ, ఇంకో సైడ్ మన భాషలో కూడా అర్థం చేసుకోవడానికి ఇవి ఇంటర్‌లీనియర్స్ అనేవి హెల్ప్ చేస్తాయన్నమాట. ఇది జస్ట్ ఒక అంటే మూల భాష తెలీదు అనుకునే వారికి ఒక బిగినర్ టూల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు మనం 121 కీర్తన చదువుకుందాం. ఈ 121 కీర్తన పైన హెడ్డింగ్ మనం ఏం చూస్తామంటే తెలుగులో దాన్ని ఎలా తర్జుమా చేశారంటే యాత్ర కీర్తన అని తర్జుమా చేశారు. హిబ్రూలో దీన్ని షేర్ లమ్ అలోత్ అంటే షేర్ అంటే పాట, మఅలోత్ అంటే పైకెక్కడం. లేదంటే పైకి ఎక్కే ఒక డైరెక్షన్ అనమాట. ఇంగ్లీష్‌లో దీన్ని సాంగ్ ఆఫ్ అసెంట్స్ అని ట్రెడిషనల్‌గా తర్జుమా చేశారు. అసెంట్స్ అంటే లేదంటే పైకెక్కిపోయే వాళ్ళు అని వీళ్ళెవరంటే, నేనిక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌గా ఒక ఇమేజ్ మీకు పెట్టాను. ఏంటంటే, పాత నిబంధనలో ఆహ్, ప్రతి సంవత్సరం ఒక పండగ జరిగినప్పుడు, లేదంటే పస్కా పండగ కావచ్చు, లేదా పెంతెకొస్తు పండగ కావచ్చు, గుడారాల పండగ కావచ్చు, ఇలాంటి సమయాల్లో ప్రజలందరూ ఏం చేసేవారంటే, యెరూషలేంలో ఉన్న దేవాలయానికి వేరే వేరే చోట్ల నుంచి ప్రయాణమై వచ్చేవారు. ఈ యెరూషలేం అనేదేంటంటే ఒక కొండ. సో, ఈ యెరూషలేముకు ఎవరు వెళ్ళినా కూడా పాత నిబంధనలో దాన్ని ఎలా సంబోధించేవారంటే పైకెక్కడం. సో, గోయింగ్ అప్. యెరూషలేం ఎవరు యెరూషలేం వెళ్ళినా కూడా దాన్ని పైకెక్కడం అనే పదంతో సంబోధించడం జరిగిందనమాట పాత నిబంధనలో. మీకొక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఆహ్, లూకాసు వార్తలో మనకి మంచి సమరయుడు ఉపమానం ఉంటుంది కదా! అందులో కూడా మనం ఏం చూస్తామంటే, ఒక వ్యక్తి యెరూషలేం నుంచి యెరికోకి దిగి వెళ్తున్నాడు అన్నట్టుగా మనం చూస్తాం. దిగి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే, యెరూషలేం అనేది ఒక కొండ ప్రాంతం, ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. యెరికో అనేది ఒక లోయ ప్రాంతం అన్నమాట. లోతైన ప్రదేశంలో ఉంటుంది. సో, యెరూషలేం నుంచి బయటకి వెళ్ళేదాన్ని దిగి వెళ్ళడం అన్నట్టు చూస్తాం. యెరూషలేంలోకి వెళ్ళడాన్ని ఎలా చూస్తామంటే పైకెక్కి వెళ్ళడం అన్నట్టు చూస్తాం. సో, ఈ ఈ పాట ఏంట ఈ పాట 121 కీర్తన. 121 కీర్తన నుంచి 134 కీర్తన వరకు ఈ కీర్తనలన్నిటిని మనం తెలుగులో యాత్ర కీర్తనలు అని అంటాం. లేదంటే ఇంగ్లీష్‌లో సాంగ్ ఆఫ్ ది అసెంట్స్. వీటన్నిటికి ఉన్న హీబ్రూలో ఉన్న హెడ్డింగ్ ఏంటంటే షేర్ లమ్మ అలోత్ అంటే పైకెక్కి వెళ్ళేవారి పాట. అంటే ఇలాగా యెరూషలేముకు యాత్ర చేసేవారి పాట. అలాగే దీని దీని అర్థాన్ని ఇంకోలాగా కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే యెరూషలేము ఆహ్, యెరూషలేం దేవాలయానికి వెళ్ళేటప్పుడు లో లోపలికి అంటే ప్రయాణం చేసే విషయం ఒకటే కాదు. అంటే యాత్ర కోసం అంతే కాదు. కానీ లోపలికి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కూడా లోపల మెట్లుంటాయన్నమాట. ఆ మెట్లు ఎక్కేదాన్ని కూడా పైకెక్కడం అని చెప్పొచ్చు. అంటే ఈ యాజకులు కావచ్చు, లేవీలు కావచ్చు వాళ్ళు పైకెక్కి వెళ్ళడం. దాన్ని కూడా అలాగని కూడా అర్థం చేసుకోవచ్చు. సో, ఈ పైకెక్కి వెళ్ళేవారి పాటనమాట. అంటే యెరూషలేముకు లేదంటే దేవాలయానికి వచ్చేవారి పాట అని చెప్పుకోవచ్చు. ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు దీన్ని. అంటే కేవలం యెరూషలేం వెళ్ళేవారని మాత్రమే కాదు. ఈ పైకెక్కి వెళ్ళడం అనే దాన్ని ఇంకోలాగా ఎలాగ అర్థం చేసుకోవచ్చంటే ఆహ్, పాత నిబంధనలో మనం ఇక్కడ ఆహ్, ఆహ్, నెబుకద్నెజర్ రాజు ఆహ్, బబులోను రాజు యూదా ప్రజల్ని చెరగా తీసుకొని వెళ్ళిపోతాడనమాట బబులోనుకి చాలా మందిని. ఇప్పుడు వాళ్ళు తిరిగొచ్చేదాన్ని కూడా ఒక యాత్ర. వాళ్ళు తిరిగొచ్చేది కూడా ఒక యాత్ర. ఆ యాత్రలో వారు యెరూషలేం అంటే బబులోన్ అనేది ఒక ప్లెయిన్స్ అనమాట. అంటే సమభూమి అని చెప్పుకోవచ్చు. అక్కడ ఎత్తైన ప్రదేశాలేమీ ఉండవు. సో, బబులోను నుంచి ఎ ఇటు ఇశ్రాయేల్ దేశానికి అంటే వారు యూదా దేశానికి వారు వచ్చినప్పుడు, యూదా ప్రాంతం ఏంటంటే కొండల ప్రాంతం. సో, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఎక్కి వెళ్ళడం అనే విధంగా సంబోధించడం కూడా మనం చూస్తాం. సో, అయినప్పటికి కూడా ఇది ఈ 121 కీర్తన అనేది ఇలాంటి వారొక పాట. యాత్ర చేసేవారొక పాట. లేదంటే పైకెక్కి వెళ్ళేవారి పాట. ఇప్పుడు మనం ఒకటో వచనం మనం చూద్దాం. ఈ ఒకటో వచనంలో
ఇక్కడ మీరు కుడివైపు నుంచి ప్రారంభించవచ్చు. ఏంటంటే హీబ్రూ భాష ఏంటంటే కుడివైపు నుంచి ఎడమ వైపుకి చదువుతాం కాబట్టి ఆ, కుడివైపు నుంచి ఎడమ వైపు. తర్వాత నేను ఇక్కడ మీకు ఏమి ఇవ్వడానికి ట్రై చేస్తానంటే ఒక ట్రాన్స్లిటరేషన్ అంటే ఆ, ఈ హీబ్రూ పదాన్ని తెలుగులో ఎలా తర్జుమా చేయొచ్చు, అదే తెలుగులో ఎలాగా ఉచ్చరించవచ్చు, ఎలా ప్రొనౌన్స్ చేయొచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే హీబ్రూలో ఉన్న పదాన్ని ఎగ్జాక్ట్గా ఎలాగే ప్రొనౌన్స్ చేస్తామా అంటే కొన్నిసార్లు దాన్ని తెలుగులో ఉన్న అక్షరాలతో దాన్ని మనం చెప్పలేము. ఆ, ఎందుకంటే కొన్ని హీబ్రూలో ఉన్న కొన్ని అక్షరాలు కావచ్చు, కొన్ని ప్రొనౌన్సియేషన్స్ దాన్ని తెలుగులోకి ఎగ్జాక్ట్గా తీసుకురాలేము. కానీ ఇది ఒక జస్ట్ ఒక ప్రయత్నం అని చెప్పొచ్చు. ఏంటంటే దాన్ని ఎలా ఉచ్చరించవచ్చు, ఎలా ప్రొనౌన్స్ చేయొచ్చు అనే దానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనమాట ఈ సెకండ్ లైన్ మీరు చూసేది. తర్వాత ఇక్కడ మూడో లైన్లో ఏంటంటే ఆ పదం ఆ పదం ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఇక్కడ తర్జుమా అనేది మీకు ఇచ్చాను ఇక్కడ. అంటే దాన్ని ఎగ్జాక్ట్గా ఎలాగ అర్థం చేసుకోవచ్చు, ఈ వచనంలో దాని అర్థం ఏంటి, ఆ పదం యొక్క అర్థం ఏంటి, లేదంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. తర్వాత కింద ఆ వచనం మొత్తాన్ని నేను ఈ విధంగా తర్జుమా చేశాను అనమాట. అంటే ఆ, ఈ ఈ వచనం మొత్తాన్ని తెలుగులో మనకు అర్థమయ్యే విధంగా ఈ విధంగా తర్జుమా చేయడం జరిగింది. అంటే ఇది మనం వాడే తెలుగు బైబిల్కి ఒక రిప్లేస్మెంట్ అనేది కాదు, కానీ ఒక కాంప్లిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు అంటే మన తెలుగు బైబిల్లో మనం వాడే తెలుగు బైబిల్స్లో ఆ, తర్జుమా చేసిన వాళ్ళు చాలా వరకు దాన్ని మనకు ఎలాగ అర్థం చేసుకోవాలమో దాన్ని అర్థమయ్యే విధంగా తర్జుమా చేయడానికి చాలా కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ ఆ భాషలో ఈ మూల భాషలో ఉన్న దాన్ని తెలుగులోకి డైరెక్ట్గా తీసుకురావడం అనేది కొంచెం కష్టం కాబట్టి ఆ, కొన్ని పదాలు గ్లాస్ చేయడం జరిగింది. అంటే దాన్ని ఆ, మనకు అర్థం అవడం కోసం దాన్ని చెప్పడం, కొన్ని కొన్ని పదాలు వాడడం జరిగింది. ఆ, ఇందులో నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ లిటరల్ ట్రాన్స్లేషన్ అన్నమాట. అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మూల భాషలో ఎలాగైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా తెలుగులో చదివితే ఎలాగ ఉంటుందో అనే ఒక ప్రయత్నం అనమాట. అలాగని మొత్తానికి ఇది అర్థం కాకుండా ఉండదు. దాన్ని మూల భాషలో ఉన్న ఆ ఆ ఆ ఆ సెన్స్ని తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంతే. సో ఇక్కడ మనం చదువుదాం ఒకటో వచనం. ఫస్ట్ నేను హిబ్రూలో చదువుతాను, తర్వాత దాన్ని తెలుగులో మనం చూద్దాం. ఏసా ఎనాయ్ ఎల్ ఆరిన్ మే అయిన్ యావో ఎజ్రీ. ఎస్సా అంటే ఇది వర్బ్ అన్నమాట, ఒక క్రియాపదం. ఇది పైకి ఎత్తడం లేదంటే లిఫ్ట్ చేయడం అనే అర్థం ఇస్తుంది. ఎస్సా పైకి ఎత్తుతున్నాను. ఏం పైకి ఎత్తుతున్నాను? దాని తర్వాత ఉన్నాయి ఏంటంటే ఎనాయ్, మై ఐస్, నా కళ్ళు. నా కళ్ళు పైకెత్తున్నాను అంటే ఆ, ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఒక యాత్ర చేసేవాళ్ళు లేదంటే పైకెక్కి వెళ్తున్నారు కాబట్టి, అంటే దూరం నుంచి యాత్ర చేసి వస్తున్నారు కాబట్టి పైకి ఎత్తడం అంటే కళ్ళు పైకెత్తి చూడడం అంటే దూరంగా ఉన్న ఒక ప్రదేశాన్ని చూడడం అనమాట, ఒక కొండ ప్రాంతాన్ని చూడడం అనే దాన్ని కూడా చెప్పొచ్చు. ఉదాహరణకి ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకుని తీసుకొని దే ఆ, మొరియా పర్వతానికి పర్వతం దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత అబ్రహాము కన్నులెత్తి ఆ మొరియా ప్రాంతాన్ని చూసాడనే విషయాన్ని చూస్తాం. అంటే కన్నులెత్తి చూడడం అంటే ఒక కొండ ప్రాంతాన్ని చూడడం అని చెప్పొచ్చు, లేదంటే కళ్ళు పైకెత్తి అంటే తల పైకెత్తి చూడడం అని కూడా చెప్పొచ్చు. సో ఏం చూస్తున్నారు ఇక్కడ ఈ కీర్తనకారుడు, లేదంటే ఈ ఆ, కీర్తనకారుడు అనే దానికన్నా నేను ఆ, ఈ రీడింగ్ మొత్తంలో నేను లే కవి లేదంటే ఆ, పాట రాసిన వ్యక్తి అని పాట పాడే వ్యక్తి అని చెప్పుకోవచ్చు. సో ఈ పాట పాడే వ్యక్తి లేదంటే ఈ కవి ఏం చూస్తున్నాడు, వాట్ హీ సీయింగ్. కళ్ళు పైకెత్తి ఎటు చూస్తున్నాడంటే ఎల్ హే హారీన్, పర్వతాల తట్టు లేదంటే కొండల తట్టు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను మనకు తెలిసిన పదం. అంటే మనకి తెలుగులో ఈ విధంగా తర్జుమా చేయబడింది కదా. కొండల వైపు లేదంటే పర్వతాల వైపు నా కళ్ళు ఎత్తి చూస్తున్నాను. ఇప్పుడు ఈ హారీన్ లేదంటే పర్వతాలు అంటే అర్థం ఏంటనే అనే దాన్ని మనం చూసుకుంటే ఈ ఆ, పాత నిబంధనలో లేకపోతే అప్పుడు కాలంలో ఆ, పర్వతాలు లేదంటే కొండలు అనేవి
దేవుని నివాసాలుగా చెప్పబడేవన్నమాట. అంటే దేవుళ్ళు, లేదంటే దేవుళ్ళు దేవతలు ఇవన్నీ మందిరాలు సాధారణంగా ఎక్కడ ఉంటాయంటే ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి, కొండల మీద. మీరు పాత నిబంధనలు కూడా చాలా చోట్ల మీరు చూ చూడొచ్చు, మనం చూడొచ్చు ఏంటంటే ఎత్తైన ప్రదేశాలు లేదంటే ఎత్తైన స్థలాలు అక్కడ ఆ, బలిపీఠం కట్టడం కావచ్చు, లేదంటే బలులు అర్పించడం కావచ్చు, ఇలాంటి విషయాలు చాలా చూస్తాం. సో పర్వతాలు లేదంటే కొండలు అనేవి దే ఆ, దైవ నివాసాలుగా చెప్పబడే ప్రాంతాలు అనమాట. సో కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నానంటే దేవుని నివాసాలుగా అనబడి ఈ కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నానని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే ఇది మనకి తెలుగులో ఎగ్జాక్ట్‌గా కనపడకపోవచ్చు. కానీ ఈ మొ హీబ్రూలో చదువుతున్నప్పుడు ఆహ్, ఈ కీర్తన అంతట్లో నాకు కనబడిందేంటంటే, ఈ కీర్తన అంతట్లో కూడా ఒక యుద్ధానికి సంబంధించిన లాంగ్వేజ్ వాడడం మనం చూస్తాం. తర్వాత వచ్చినప్పుడు నేను దాన్ని ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఏంటంటే, యుద్ధానికి సంబంధించిన భాష ఈ కీర్తనలో వాడబడింది. అంటే ఒక యాత్రికుడు, ఒక ప్రయాణికుడు తన ప్రయాణాన్ని ఒక యుద్ధంతో పోలుస్తూ రాసినట్టుగా కూడా మనం ఈ కీర్తన మనం చూడొచ్చు. ఈ పాటను మనం చూడొచ్చు. అంటే తన ప్రయాణంలో తనకెదురయ్యే ఆపదలు కావచ్చు, తనకెదురయ్యే పరిస్థితులు కావచ్చు, ఒక యుద్ధంలో సైనికుడికి ఎదురయ్యే పోరాటంతో ఆహ్, పోల్చి రాయడాన్ని ఈ పాట మొత్తంలో మనం చూడొచ్చు. దాన్ని ఐదో వచనం, నాలుగో వచనం వచ్చినప్పుడు ఇంకా క్లియర్‌గా చూద్దాం. కానీ ఇక్కడ ఈ పర్వతాల తట్టు నా కన్నులెత్తుచున్నానంటే ఈ ఆహ్, ఈ పర్వతాలనేవి ఏంటంటే కొన్నిసార్లు పాత నిబంధనలు ఎక్కువ సార్లు ఏంటంటే ఒక సైన్యం లేదంటే ఆర్మీ మొత్తం అక్కడ ఆహ్, ఉండడం మనం అంటే ఒక సైన్యం అనేది కొండల మీద నుంచి ఆహ్, యుద్ధ యుద్ధ భూమిలోకి దిగి రావడం మనం చూస్తాం. ఒక ఉదాహరణ న్యాయాధిపతుల గ్రంథం 4 అధ్యాయంలో మనం చూస్తాం. దెబోరా రోజుల్లో ఆహ్ బారాకు, దెబోరా వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు పర్వతం మీద నుంచి కిందకి దిగడం మనం చూస్తాం. ఈ సైన్యం యుద్ధం చేయడం కోసం కిందకి దిగడం మనం చూస్తాం. సో పర్వతాలనేవి ఏంటంటే కొండలనేవి కేవలం దైవ నివాసం మాత్రమే కాదు. ఇంకో రీతిలో చెప్పుకోవాలంటే అదొక ఆహ్, ఒక యుద్ధం చేయడానికి సైన్యం సిద్ధపడే ప్రదేశం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ పర్వతాల తట్టు ఈ యాత్రికుడు లేదంటే ఈ ప్రయాణికుడు పైకెక్కుతూ ఈ పర్వతాల తట్టు చూస్తూ ఏమడుగుతున్నాడంటే, రెండో లైన్‌లో వచ్చే క్వెషన్ ఏంటంటే, మే అయిన్ యావో ఎజ్రీ అంటే ఎక్కడి నుంచి నా ఎక్కడి నుంచి వస్తుంది నా సహాయం? మే అయిన్ ఎక్కడి నుంచి, యావో అంటే వస్తుంది, రానుంది అని తర్వాత ఎజ్రీ నా సహాయం. ఎజెర్ ఆహ్, ఎ ఎజెర్ అనే పదం నుంచి వచ్చిందనమాట. ఎజ్రీ అంటే నా సహాయం. నా సహాయం అని చెప్పుకోవచ్చు. లేదంటే నా సహాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు. అది ఆహ్, ఒక న ఒక వ్యక్ ఒక వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. నా సహాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ కీర్తనలో సహాయము అనేది రైట్ ట్రాన్స్‌లేషన్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నానంటే పర్వతాల తట్టు నేను చూస్తున్నాను. కళ్ళెత్తి చూస్తున్నాను. నాకు సహాయకుడు లేదంటే నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎజర్ లేదంటే సహాయం అనే పదం కూడా ఒక యుద్ధ వాతావరణంలో వాడితే గనక, లేదంటే ఒక ఆర్మీ కాంటెక్స్ట్‌లో లేదంటే ఒక పొలిటికల్‌గా మనం అర్థం చేసుకుంటే, సహాయం అనేదేంటంటే నేనిప్పుడు ఒక ఆపదలో ఉన్నాను. నాకు సహాయం చేయడం కోసం లేదంటే నన్ను సపోర్ట్ చేయడం కోసం ఆ కొండల మీద నుంచి ఎవరు దిగొస్తారు ఇప్పుడు నాకు? ఆ విధంగా అడగడం మనం చూస్తాం. లేదంటే ఇప్పుడు ఈ కొండలనేది దేవుని నివాసం కాబట్టి, ఆ కొండ వైపు నేను కళ్ళెత్తి చూస్తున్నాను. నాకు అక్కడి నుంచి సహాయకుడు నా కోసం వస్తాడా? లేదంటే నా ఆపదలో కావచ్చు, నేనిప్పుడు ఒక పరిస్థితిలో ఉన్న నా 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 నాకిప్పుడు సహాయం చేయడానికి, నన్ను సపోర్ట్ చేయడానికి ఆ కొండ మీద నుంచి, ఆ కొండల దగ్గర నుంచి ఎవరొస్తారు? లేదంటే నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అని ఈ ప కవి ఏం చేస్తున్నాడంటే పర్వతాలను చూస్తూ అడుగుతూ ఉన్నాడు. దీన్ని ఇంకోలాగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే, యెరూషలేము అంటే ఒకవేళ దేవాలయానికి ఎక్కి వెళుతూ పాడే పాటయితే, యెరూషలేము దేవాలయం ఎ దేవుని ఆలయం కాబట్టి, ఇప్పుడు ఆ దేవాలయం వైపు చూస్తూ, అక్కడి నుంచి నాకు సహాయం వస్తుందా అని అడుగుతున్నాడిక్కడ.
ఆ దేవాలయం నుంచి, అంటే దేవుని మందిరం నుంచి నాకు సహాయం వస్తుందా, ఆయన సహాయం చేయడానికి ఆయన అక్కడి నుంచి వస్తాడా అనే ప్రశ్నగా కూడా మనం చూడొచ్చు. అంటే కొండల నుంచి కొండల తట్టు నాకు కళ్ళెత్తుతున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందంటే మేబీ ఆ వ్యక్తి చూసేది దేవుని వైపే అయ్యి ఉండొచ్చు డైరెక్ట్గా. అంటే ఆ కొండ మీద ఉన్న నివాసం చేస్తున్న దేవుని వైపే ఆ దేవాలయం, ఎవరి పేరు మీద అయితే ఆ మందిరం ఉందో ఆ దే ఆ దేవునిని అంటే యెహోవాని చూస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. లేదా నాకు ఈ పర్వతం దగ్గర నుంచి నాకు సహాయం చేయడానికి ఎవరు దిగి వస్తారు, పైనుంచి ఎవరు నాకు దిగి వస్తారు అనే అడిగే ప్రశ్న అయినా కావచ్చు. ఎలాగైనా చూడొచ్చు దీన్ని. తర్వాత ఇప్పుడు రెండో వచనం. దానికి సమాధానంగా రెండో రెండో ఒకటో లైన్‌లో మనం ప్రశ్న చూస్తాం. రెండో లైన్‌లో అంటే రెండో వచనంలో మనం సమాధానం చూస్తాం. ఇప్పుడు ఏ పదంతో అయితే ఫస్ట్ లైన్ ముగించబడిందో అదే పదంతో సెకండ్ లైన్ స్టార్ట్ అవుతుందనమాట. ఎజ్రీ నా సహాయం. సో, ఇక్కడ చెప్పేదేంటంటే రెండో వచనంలో ఎజ్రీ మెయిం అడోనాయ్ అంటే నా సహాయం మెయిం అంటే అక్కడి నుంచి, లేదంటే ఆ వైపు నుంచి, లేదంటే అక్కడ ఉంది అని చెప్పొచ్చనమాట. సో, ఎక్కడుంది నా సహాయం? లేదంటే నా సహాయకుడు ఎవరి దగ్గరున్నాడు? నా సహాయం ఎక్కడుంది అని అడిగితే లాస్ట్‌లో ఉన్న పదం ఏంటంటే అడోనాయ్. ఆహ్, దేవుని దగ్గర, యెహోవా దగ్గర. యెహోవా దగ్గర నా సహాయం ఉంది. ఇక్కడ ఇంకోటి కూడా మనం చూస్తే గనక నా సహాయం, సహాయం అనే దాన్ని పర్సోనిఫై చేయడం మనం చూస్తామనమాట. అంటే ఒక సహాయం అనేది ఒక వ్యక్తితో పోల్చడం మనం చూస్తాం. సహాయాన్ని ఒక వ్యక్తితో పోల్చి చెప్పడం మనం చూస్తాం. తర్వాత రెండు ఒకటో వచనంలో ఎక్కడి నుంచి నా సహాయం వస్తుంది? అంటే నాకు ఎవరు సహాయం చేస్తారని అడగట్లేదు. నా సహాయం ఎక్కడి నుంచి బయలుదేరి వస్తుంది అని అడిగితే, రెండో వచనంలో వచ్చిన సమాధానం ఏంటంటే, ఆ బయలుదేరే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందంటే, ఎక్కడి నుంచి బయలుదేరి వస్తుందంటే, యెహోవా దగ్గర నుంచి నా సహాయం బయలుదేరి వస్తుంది. ఆయనెవరు? ఇప్పుడు అడోనాయ్ లేదంటే యెహోవా. ఈ యెహోవా అనే ఈ వ్యక్తిని దేవుని యొక్క నామాన్ని నెక్స్ట్ లైన్‌లో వివరించడం జరుగుతుందనమాట. ఆయనెవరు? ఈ అడోనాయ్ లేదంటే యెహోవా ఎవరంటే, ఓసే షామయీం వఆరెత్జ్ అంటే ఓసే అంటే చేసినవాడు. నిర్మించినవాడు. షామయీం వఆరెత్జ్ అంటే ఆకాశాన్ని, భూమిని. ఆకాశాన్ని, భూమిని లేదంటే నింగిని, నేలను చేసిన యెహోవా. ఇప్పుడు ఒకటో వచనంలో ఫస్ట్ లైన్‌లో ఏం చెప్తున్నారంటే, నా సహాయం లేదంటే నా సహాయకుడు దేవుని దగ్గరున్నాడు. లేదంటే నా సహాయం యెహోవా దగ్గరుంది. ఇప్పుడు ఆ యెహోవా ఎవరు? ఆకాశాన్ని, భూమిని సృష్టించినవాడు. తర్వాత ఈ ప్రయాణికుడు తర్వాత దాన్ని ఇంకా ఏం చూస్తాం చూసుకుంటే నెక్స్ట్ లైన్ వచ్చేసరికి ఆ యెహోవా ఇంకేం జేస్తాడు? లేదంటే ఏ విధంగా సహాయపడతాడనేది మూడో వచనంలో మనం చూస్తాం. అల్ ఇత్తేన్ లమ్మోట్ రగ్లెక అంటే అల్ అల్ అంటే నెగెటివ్ పార్టికల్ అనమాట. నాట్ చేయడు, జరగదు అనేది. ఇత్తేన్ అంటే నాతన్ అనే పదం నుంచి వచ్చింది. నాతన్ అంటే ఇవ్వడం, లేదంటే జరిగించడం అని కూడా చెప్పొచ్చు. ఏ ఏ ఆయన ఏం చేయడు? ఏమివ్వడాయన? లమ్మోట్ అంటే టు స్టంబల్ లేదంటే మనకి తెలుగులో ఎలా తర్జుమా చేశారంటే, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. తొట్టిల్లడం అంటే మనకు తెలుసు కదా! స్లిప్ అవ్వడం అన్నమాట. కానీ ఆహ్, ఎగ్జాక్ట్‌గా హీబ్రూలో వాడిన పదం ఏంటంటే జస్ట్ తొట్టిల్లడం అనేది మాత్రమే కాదు. ఇక్కడ జారడం లేదంటే వణకడం అన్నమాట. అంటే నడిచి ఏంటంటే మన కాళ్ళు బండబారిపోతాయి కదా! కొన్నిసార్లు. లేదంటే న న నడుస్తూ ఉన్నప్పుడు మన కాళ్ళు కొన్నిసార్లు నడవడానికి శక్తి లేకుండా అయిపోతాయి కదా! అదనమాట. లమ్మోట్ అంటే అంటే కదలడానికి ఇంక శక్తి లేదని చెప్పడం. లేదంటే ఇంకా కాళ్ళు వణికిపోతున్నాయని చెప్పడం. అలాగనమాట. ఇప్పుడు ఇక్కడ నేను కూడా దీన్ని ఎలా తర్జుమా చేశానంటే, నీ పాద ఆయన నీ పాదాలు వణకనివ్వడు. రగల్ అంటే పాదం. సో, నీ పాదాలనాయన వణకనివ్వడు. లేదంటే నీ పాదాలనాయన కదలడానికి అవకాశం ఇవ్వడు అని చెప్పొచ్చు. తర్వాత
ఇంకా ఆయన కోసం చెప్తూ ఇక్కడ నెక్స్ట్ వాడిన పదం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఆయన్ని యెహోవాని వివరించడం కోసం వాడిన పదం ఏంటంటే ఓసేయ్ అంటే ఆ, సృష్టించిన వాడు, చేసిన వాడు, నిర్మించిన వాడు, భూమి ఆకాశాన్ని అంటే ఆకాశాన్ని భూమిని నిర్మించిన వాడు అని రెండో వచనంలో సంబోధిస్తే మూడో వచనం వచ్చేసరికి ఆయన ఆయన్ని ఏ విధంగా సంబోధించడం జరిగిందంటే షోమ్ రేఖ అల్ యానూన్ షోమ్ రేఖ అల్ ఇక్కడ పైన కూడా మీరు చూడొచ్చు ఫస్ట్ లైన్లో అల్ అల్ ఇత్తేన్ అని ఎలా స్టార్ట్ అవుతుందో రెండో లైన్లో కూడా అలాగే అదే నెగటివ్ పార్టికల్తో స్టార్ట్ అవుతుంది అల్ యానూన్. ఆయన కొనకడు లేదంటే ఆయన అలసిపోడు. ఎవరైనా షోమ్ రేఖ. ఇప్పుడు షోమేర్ అంటే కాపాడడం, కాపలా కాయడం, సంరక్షించడం అని రకాల చాలా రకాల అర్థాలు ఉంటాయి దీనికి. ఒక అంటే ఒక కావలి కాసేవాడు, ఒక పట్టణాన్ని కావలి కాసేవాడు ఎలాగైతే దాన్ని కాపలా కాస్తాడో లేదంటే ఇక్కడ ఈ ఈ ఈ ఇక్కడ వాడబడిన పదం ఎగ్జాక్ట్‌గా కాపలా కాసేవాడు కాపలా కాసేవాడు అని చెప్పుకోవచ్చు. ఈ కాపలా కాసేవాడు అనేవాడు ఎవరంటే జస్ట్ వాచ్‌మ్యాన్ కాదు. దాన్ని ఆహ్, ఎ జస్ట్ ఇప్పుడు మనం చూసుకుందాం. అసలు ఈ షోమేర్ లేదంటే కాపలా కాసేవాడు, కాపాడేవాడంటే, సంరక్షకుడు అంటే ఎలాగ అర్థం చేసుకోవచ్చో మనం చూద్దాం. సో, ఇక్కడ దానికన్నా ముందు యానూమ్ అంటే కునకడు. కొనకడం అంటే ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చంటే, బాగా అలిసిపోయి ఇంకా అలిసిపోయి నిద్రపోవడం అనమాట. ఊరికే నిద్రొచ్చేస్తుందనేది కాదు. అలిసిపోయి ఇంకా శక్తంతా పోగొట్టుకొని ఇంకా నాలో ఇంక శక్తి లేదు. ఇంకా నేను నిలబడలేను, నేను కూర్చోలేను అనుకోని నిద్ర మత్తుతో ఉంటాం కదా! ఏం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం కదా! దాన్ని ఇక్కడ యానూమ్ అనే పదంతో చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఆయన కునుకడు అంటే ఆయన అలిసిపోడు. అలిసిపోయి ఆయన ఆదమరచి నిద్రలోకి వెళ్ళిపోవడం. ఎవరాయన? షోమేర్ కాపలాదారి లేదంటే కాపాడేవాడు, సంరక్షకుడు. ఇప్పుడు ఈ సంరక్షకుడు కాపాడేవాడు ఎవరంటే, ఒక యుద్ధానికి ఒక సైన్యం వెళ్తున్నప్పుడు రాత్రి ఆ రాత్రి సమయంలో లేదంటే పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, ఆ సైన్యం మొత్తం రాజు, సైనికులు అందరూ కూడా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాళ్ళ చుట్టూ కొంతమంది కాపలా కాయడానికి నిలబడతారనమాట. ఎవ్ మనకు ఉదాహరణకి పాత నిబంధనలో ఒక ఉదాహరణ ఏంటంటే దావీదు ఆహ్, దావీదుని సౌలు తరుముతూ ఉన్నప్పుడు దావీదుని సౌలు తరుముతూ ఒక ఒక ప్రాంతానికొచ్చినప్పుడు, ఒక గుహ దగ్గరకొచ్చినప్పుడు, అరణ్యంలోకొచ్చినప్పుడు ఆహ్, సౌలు అతని సైన్యం అంతా నిద్రపోతూ ఉంటే వాళ్ళని కాపాడవలసిన అంటే వాళ్ళని కాపలా కాయవలసిన ఒక కమాండర్ అబ్నేరు. అబ్నేర్ కూడా అక్కడ నిద్రపోతూ ఉంటాడనమాట. అప్పుడు దావీదు అక్కడికి వెళ్లి సౌలు యొక్క వస్త్రాన్ని కోసేసి ఆహ్, వెనక్కొచ్చేసి అప్పుడు అబ్నేరుని పిలుస్తాడు దూరం నుంచి. అబ్నేరు నీ నీ యజమానికి నువ్వు కాపలా కాయవా? నీ యజమానికి క క కాపలా కాయకుండా నువ్వెందుకు నిద్రపోతున్నావు అని చెప్పి దూరం నుంచి అబ్నేరుని పిలిచి తర్వాత సౌలుతో అంటాడు ఏంటంటే, "నేను నిన్ను చంపడానికొచ్చాను. అయినా నేను నిన్ను నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డావు కాబట్టి చంపకుండా నీ వస్త్రాన్ని మాత్రమే నేను కోసేసి తీసుకొచ్చాను" అని చెప్పి అంటాడనమాట. అక్కడ అబ్నేరు చేయాల్సిన జాబ్ ఏంటంటే, పనేంటంటే సైన్యం మొత్తం రాజు సైన్యం మొత్తం నిద్రపోతూ ఉంటే, వారిని అంటే అక్కడ ఎవరు ఎవరు రాకుండా చూసుకోవాలనమాట. అంటే మొత్తానికి నిద్రపోకుండా ఉండాలని కాదు. ఒకవేళ వాళ్ళతో కలిసి పడుకున్నా కూడా నిద్రలో ఉండకూడదు. మత్తులో ఉండకూడదు. అక్కడ ఏం సంభవిస్తుందో ప్రతీదీ కూడా గమనించగలగాలి. షోమేర్ అంటే గార్డియన్ లేదంటే సంరక్షకుడు. ఇప్పుడు ఈ యాత్రికుడు, ఈ ప్రయాణం చేసేవాడు ఈ కవి దేవుడిని ఎలా చూస్తున్నాడంటే, ఆయన నా ఆయన భూమి ఆకాశాన్ని, భూమిని నిర్మించినవాడు. ఆయన నీ పాదాల్ని ఆయన కదలనివ్వడు. లేదంటే నీ పాదాలను ఆయన వణకనివ్వడు. ఎందుకంటే ఆయన మన సంరక్షకుడు. లేదంటే ఆయన నీ సంరక్షకుడు. నిన్ను కాపాడేవాడు. ఆయన కొనకడు. ఆదమరచి ఆయన అలసిపోయి నిద్రపోడు. ఇప్పుడు ఆయన తర్వాత నెక్స్ట్ లైన్‌లో ఏంటంటే దాన్ని ఇంకా కంటిన్యూ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ లైన్‌లో అంటే మూడో వచనం లాస్ట్ లైన్‌లో అల్ యానూమ్ అనే ఈ పదం ఏదైతే ఉందో
దాన్ని నెక్స్ట్ వచనంలో ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటంటే లో యానుమ్ అనేది ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లైన్‌లో వాడడం మీరు చూడొచ్చు. ఇది హీబ్రూ పోయెట్రీలో అంటే హీబ్రూ కవిత్వంలో ఉన్న ఒక శైలి. అంటే ఒక లైన్‌లో చెప్పిన దాన్ని నెక్స్ట్ లైన్‌లో అదే పదాన్ని వాడి ఇంకా దాన్ని విశదపరచడం అన్నమాట. తర్వాత ఆ లైన్‌లో ఉన్నదాన్ని నెక్స్ట్ లైన్‌లో ఇంకా విశదపరచడం. ఇప్పుడు ఇక్కడ మీరు మనం చూడగలిగేదేంటంటే ఈ యానుమ్ అనే పదాన్ని నెక్స్ట్ లైన్‌లోకి మళ్ళీ తీసుకురావడం మనం చూస్తాం. అలాగే షోమ్‌రేఖ అనే పదాన్ని మళ్ళీ నెక్స్ట్ లైన్‌లోకి కూడా మనం తీసుకురావడం మనం చూస్తాం. నెక్స్ట్ వచనంలోకి తీసుకురావడం మనం చూస్తాం. సో, హిన్నే, హిన్నే లో యానుమ్ వెలో యఇషార్, యఇషాన్. సో, ఆహ్, హిన్నే అంటే ఇదిగో, చూడు, లో యానుమ్ ఆయన కొనకడు. అలాగే వెలో ఈశాన్, ఈశాన్ అంటే ఆయన నిద్రపోడు. ఇక్కడ కొనకడం అంటే ఒక అలిసిపోయి నిద్రపోవడం అన్నమాట. కానీ ఈశాన్ అంటే సాధారణంగా నిద్రపోవడం నార్మల్‌గా, రెగ్యులర్‌గా మనం ప్రతిరోజు పడుకుంటాం కదా! అలాగా నిద్రపోవడం అన్నమాట. సో, ఆయన అలిసిపోయి నిద్రపోడు. అలాగని నార్మల్‌గా మామూలుగా కూడా ఆయన నిద్రపోడు. ఎవరాయన? మళ్ళీ రెండోసారి ఆయన సంబోధిస్తూ ఎలా ఈ కవి ఏం చెప్తున్నాడంటే షోమేర్ ఇశ్రాయేల్. ఇశ్రాయేలుకు సంరక్షకుడు. ఇప్పుడు ఆ షోమేర్ ఇక్కడ మూడో వచనంలో ఉన్న ఆ షోమేర్ ఆయన్ని నాలుగో వచనం వచ్చేసరికి ఇంకా విశదపరిచి ఏమంటున్నాడంటే షోమేర్ ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలును కాపాడేవాడు. ఇశ్రాయేలుకు సంరక్షకుడు. ఆయన కునకడు, ఆయన నిద్రపోడు. తర్వాత, తర్వాత వచనంకొచ్చేసరికి ఇప్పుడు ఆయన్ని అడోనాయ్ లేదంటే యెహోవా ఇంకా ఏం జేస్తాడు? లేదంటే ఆయన క్యారెక్టర్ ఏంటనే దాన్ని ఇంకా మనం నెక్స్ట్ వచనంకొచ్చేసరికి ఇంకో ఇంకో పదంతో ఇక్కడ లేదంటే ఇంకో రీతిగా ఇక్కడ వివరించడం మనం చూస్తాం. ఐదో వచనం చదువుదాం. అడోనాయ్ షోమ్రెఖ అడోనాయ్ సిల్లెఖ అల్ యద్ యమీనెఖ. సో, అడోనాయ్ షోమ్రెఖ. అడోనాయ్ షోమ్రెఖ అంటే యెహోవాయే లేదంటే ఆయనే యెహోవా నిన్ను కాపాడేవాడు. లేదంటే నీ సంరక్షకుడు. తర్వాత మళ్ళీ అడోనాయ్ లేదంటే యెహోవా. ఆ యెహోవా ఎవరు? అడోనాయ్ సిల్ఖా అంటే నీ నీడ. స సల్ ఆహ్, సలాల్ అంటే నీ నీడ. నీడ అని చెప్పొచ్చనమాట. సో, ఆహ్, యెహోవా నీ నీడ ఎక్కడ ఆయన నీడగా ఉన్నాడు? అల్ యాద్ యమీనెక నీ కుడి చేతి పైన. నీ యాద్ అంటే చెయ్యి. యమీన్ యామీన్ అంటే కుడివైపు. ఆహ్, సో, నీ కుడి చేతి మీద ఆయన నీడగా ఉంటాడు. దీని అర్థం ఏంటి? కుడి చేతి వైపు లేదంటే కుడి చేతి పైన నీడ అంటే అర్థం ఏంటని చెప్పుకోవచ్చంటే, నీడ అనేది సంరక్షణకు అర్థం. ఆహ్, ఉదాహరణకి మనం 91 కీర్తనలు మనం చూసుకుంటే, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సో, నీడ అనేదేంటంటే విశ్రాంతి లేదంటే విశ్రాంతినిచ్చే స్థలం అని చెప్పొచ్చు. లేదంటే నీడ అనేది క క ఒక సంరక్షణ ఇచ్చే ప్రదేశం అని చెప్పొచ్చు. ఇప్పుడు కుడివైపు నీడ అంటే ఏంటి? ఇప్పుడు కుడి చెయ్యి అనేది పాత నిబంధనలో చాలా సార్లు యెహోవా బాహువు లేదంటే యెహోవా కుడి హస్తం లేదంటే ఒక మనిషి యొక్క కుడి హస్తం కావచ్చు, దేవుని కుడి హస్తం కావచ్చు. అదేంటంటే అధికారంతో కూడిన హస్తం అన్నమాట. కుడి కుడి చెయ్యి. అధికారం లేదంటే ఒక బలమున్న చేయగా కుడి చేతి కోసం అలా సంబోధించడం జరుగుతుంది పాత నిబంధనలో ఎక్కువగా. ఎందుకంటే మనం కూడా కుడి చేతిని ఒక మంచి చేయగా కూడా మనం చూస్తాం కదా! అలాగే ఆహ్, అప్పుడు కాలంలో కూడా కుడి చెయ్యి అనేది అధికారానికి లేదంటే కుడి చెయ్యి అనేది బలానికి సూచనగా ఉంటుంది. తర్వాత ఈ కుడి చేతి మీద నీడ అంటే ఇంకోలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఒక యుద్ధం చేసేవాడు, ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆహ్, ఎడమ చేత్తో షీల్డ్ కేయడము లేదంటే ఆ కవచం ఏదైతే ఉంటుందో ఆహ్, షీల్డ్ ఏదైతే ఉంటుందో అది అది ఆహ్, సైనికులు ఏం చేస్తారంటే ఎడమ చేత్తో పట్టుకుంటారు. కుడి చేత్తో కత్తి పట్టుకొని యుద్ధం చేస్తారు.
సో ఒక శత్రువు అటాక్ చేసినప్పుడు ఎడమ చేతిని ఏం చేయలేరు. ఎందుకంటే ఎడమ చెయ్యి ఇలా కప్పుతుందనమాట. అంటే ఆహ్, బాణాలు కావచ్చు, కత్తి కావచ్చు రాకుండా ఎడమ చేత్తో సైనికుడు తను తాను కాపాడుకుంటాడు. కానీ తన కుడి చెయ్యి ఎప్పుడు ఎక్స్‌పోజ్ అయిపోయి ఉంటుంది. ఈ కుడి ఈ కుడి చేతి మీద దెబ్బ తగలడం అంటే ఏంటంటే, ఇంకా యుద్ధం చేయడానికున్న ఆహ్, శక్తిని లేదంటే యుద్ధం చేయడానికున్న ఆ బలాన్ని కోల్పోవడం అనమాట. సో, కుడి చేతి మీద నీకు నీడగా ఉంటాడంటే, ఇప్పుడు ఎడమ చేతికి ఆల్రెడీ సంరక్షణ ఉంది. కుడి చేతికి ఏం లేదంటే సంరక్షణ లేదు. సో, యెహోవా నీ కుడి పక్కన ఒక సంరక్షణగా నీకు నిలబడతాడు. అంటే సారీ. నీకు కుడి వైపు నుంచి ఆపద రాకుండా ఆయన నీకు ఒక అడ్డుగా, ఒక ఒక కవచంగా ఆయన నిలబడతాడని కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ వాడబడిన ఇంకో ఇక పదం ఏంటంటే ఆహ్, నీడ. ఇప్పుడు నీడ దీన్ని నెక్స్ట్ వచనంలో ఇంకా బాగా విశదపరుస్తూ అసలు యెహోవా దేని నుంచి సంరక్షిస్తున్నాడు? దేని నుంచి సంరక్షించడానికి ఆయన నీడగా ఉన్నాడని ఆలోచిస్తే, ఆరో వచనంలో చెప్తున్నాడు ఏంటంటే, యోమ్ హషెమెష్ లో ఇక్కక యోమాం అంటే పగలు. పగలు షెమెష్ అంటే సూర్యుడు. పగలు సూర్యుడు లో యెహెక అంటే నిన్ను కొట్టడు. లేదంటే నీకు దెబ్బ తగలదు. వే యారెయాహ్, యారెయాహ్ అంటే చంద్రుడు. రాత్రి, రాత్రి సమయంలో. సో, పగలు సూర్యుడు గాని, రాత్రి చంద్రుడు గాని నిన్ను దెబ్బ కొట్టడు. ఇప్పుడు సూర్యుడిని, చంద్రుడిని యుద్ధంలో ఆహ్, యుద్ధంలో పోరాడే ఒక బలమైన శక్తులుగా ఇక్కడ స ఒక పర్సోనిఫై చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ దెబ్బ లేదంటే నాఖ అనే పదం నుంచి వచ్చిందనమాట. ఈ కెహ అనేది యక్కెక ఆహ్, నాఖ అంటే ఇది సాధారణంగా దెబ్బ కాదు. సాధారణమైన దెబ్బ కాదు. నాక అనేదాన్ని యుద్ధంలో కావచ్చు, లేదంటే ప్రాణానికి హాని కలిగించే ఒక ప హాని కలిగించడానికి సూచించే పదమనమాట. ఉదాహరణకి ఆదికాండం 4 అధ్యాయంలో కయీను హేబేలుని ఏం చేస్తాడంటే చంపుతాడు. దాన్ని హీబ్రూ భాషలో ఎలా చెప్పబడిందంటే కయీను హేబేలును దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ అనేదేంటంటే ప్రాణహాని కలిగించేదనమాట. అంటే కత్తితో చంపడం, లేదంటే ఏదో ఒక ఆయుధం తీసుకొని చంపడం అనమాట దెబ్బ అంటే. లేదంటే ఇంకో ఉదాహరణ మనం చూసుకుంటే గనక ఆహ్, ఆహ్, నిర్గమకాండంలో ఆహ్, నిర్గమకాండంలో మనం ఏం చూస్తామంటే ఆహ్, ఫరో ఇశ్రాయేల్‌ని దెబ్బ కొట్టడానికి వాళ్ళ వెనకాల తరుముతాడు. అంటే దెబ్బ కొట్టడం అంటే టు స్ట్రైక్ దెమ్ వాళ్ళకి ప్రాణహాని కలిగించడం కోసం. ఇలా మనం చూసుకుంటే నక్క అనేదేంటంటే ప్రాణహాని కలిగించే ఒక దెబ్బ. లేదంటే అపాయకరమైన ఒక దెబ్బ. సో, ఇక్కడ ఆరో వచనంలో ఇక్కడ కవి చెప్పేదేంటంటే, పగలు సూర్యుడు నిన్ను కొట్టడు. అంటే సూర్యుడి దెబ్బ నీకు తగలదు. రాత్రి చంద్రుడి దెబ్బ నీకు తగలదు. తెలుగులో దీన్ని మనం మనం ఎలా మనకు అలవాటుగా ఉన్న తర్జుమా ఏంటంటే, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ అని ఉంటది. కానీ హీబ్రూలో ఎండ, వెన్నెల అని లేవు. హీబ్రూలో ఏంటంటే సూర్యుడు, చంద్రుడు అని ఉన్నదనమాట. సో, సూర్యుడు గాని, చంద్రుడు గాని దెబ్బ కొట్టరు. అంటే ఆ దెబ్బ నీకు తగలకుండా యెహోవా నీకు కుడి వైపున నీడగా ఉన్నాడు. ఇప్పుడు ప్రయాణం చేసే ఈ యాత్రికుడు లేదంటే పైకి యెరూషలేము వైపు, లేదంటే దేవాలయం వైపు కావచ్చు, లేదంటే యోధా దేశానికి తిరిగి ప్రయాణమయ్యే వారు అయి వస్తున్నవారు కావచ్చు. వాళ్ళకేంటంటే దారిలో ఈ పగలు, రాత్రి అనేవి లేదంటే పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు వ వ దాన్ని ఎలా చూస్తున్నాడంటే ఈ కవి అపాయం కలిగించే వాళ్ళగా. ఒక ఎడారిలో ప్రయాణం చేసేవారికి తెలుస్తుందేంటంటే, ఎడారిలో ప్రయాణం చేసేవారికి ఎండ పగలు ఎండైనా, రాత్రైనా కూడా రాత్రయితే చాలా చలి విపరీతంగా ఉంటుంది. ఆహ్, పగలైతే ఆహ్, సూ సూర్యుడి ఎండ వల్ల వేడి చాలా విపరీతంగా ఉంటుంది. దానివల్ల ప్రాణహాని కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఒకవేళ ఎటువంటి సంరక్షణ లేకపోతే. సో, ఇక్కడ కవి చెప్పేదేంటంటే పగలు సూర్యుడు కావచ్చు, రాత్రి చంద్రుడు కావచ్చు దెబ్బ కొట్టడు. అంటే
ఎందుకంటే యెహోవా నీ కుడి పక్కన నీడగా ఉన్నాడు. 5వ వచనంలో మనం చూసాం ఆల్రెడీ. నెక్స్ట్ వచనం అడోనాయ్ ఇష్మారేఖ అడోనాయ్ ఇష్మారేఖ మికాల్ రా అంటే యెహోవా నిన్ను సంరక్షిస్తాడు, లేదంటే యెహోవా నిన్ను కాపాడుతాడు. దేని నుంచి? మికోల్ రా మిక్కో రా అంటే కీడు, లేదంటే ఆ, చెడుతనం, ఆ, అపాయం. ప్రతి అపాయం నుంచి, ప్రతి ఆపద నుంచి, ప్రతి హాని నుంచి యెహోవా నిన్ను కాపాడుతాడు. ఇక్కడ ఇందాక వరకు మనం చూసుకున్న పదం ఏంటంటే షోమేర్. ఇక్కడ మనం చూసే పదం ఏంటంటే షామార్. ఇది వర్బ్ అనమాట. అక్కడ ఇందాక మనం చూసింది ఒక వర్బల్ నౌన్ అని చెప్పుకోవచ్చు, అంటే సంరక్షకుడు. 7వ వచనం 8వ వచనంలో మనం చూసేది ఏంటంటే షామార్ క్రియాపదాన్ని మనం చూస్తాం. అంటే ఆ షోమేర్, ఆ సంరక్షకుడు ఏం చేస్తాడు అనేది 7, 8 వచనాల్లో చెప్పడం జరిగింది. ఏం చేస్తాడు ఆయన? ఇష్మోర్ ఎత్ నఫ్షెక. ఇష్మోర్ కాపాడుతాడు, సంరక్షిస్తాడు. దేన్ని సంరక్షిస్తాడు మళ్ళీ ఆయన? ఎత్ నఫ్షెక. దీన్ని తెలుగులో ప్రాణం అని తర్జుమా చేయబడింది, లేదంటే జీవం అని చెప్పొచ్చు. లిటరల్గా చెప్పాలంటే అంటే నెఫెష్ అనేది ఆ, హీబ్రూ భాషలో చాలా అర్థాలు ఇస్తుంది. అంటే అది వాడబడిన ఆ కాంటెక్స్ట్ని బట్టి, లేదంటే ఆ సందర్భాన్ని బట్టి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నెఫెష్ అంటే గొంతు అవ్వచ్చు. గొంతును కూడా ఏమంటారంటే, అంటే మనం ఊపిరి పీలుస్తూ ఉంటాం కదా, దా ఆ గొంతు, ఈ గొంతుని కూడా జీవంతో పోల్చడం జరుగుతుంది. ప్రాణం, జీవం అనేది ఈ గొంతు అనమాట. ఏంటంటే మనం ఊపిరి తీసుకుంటూ వదులుతాం కదా, ఈ గొంతు మన ప్రాణానికి ఒక ఆధారం అని చెప్పొచ్చు. లేదంటే మన హోల్ బాడీని కూడా నెఫెష్ అంటారనమాట. అంటే మన 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 శరీరం మొత్తం, బ్రతికున్న శరీరాన్ని నెఫెష్ అనడం కూడా జరుగుతుంది. సో ఆయన నీ ప్రాణానికి నీ ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? సంరక్షిస్తాడు. 7వ వచనంలో అంటే ఏడు 6వ వచనంలో శత్రువులు ఎవరంటే, కొట్టడానికి హాని చేయడానికి వచ్చేవాళ్ళు ఎవరంటే సూర్యుడు, చంద్రుడు. 7వ వచనంలో దాన్ని ఇంకా 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 ఎక్స్పాండ్ చేస్తే ఏమంటాడంటే, ఈ కవి ఏం చెప్తున్నాడంటే అంటే ప్రతి రకమైన హాని, అంటే సూర్యుడు వల్ల, చంద్రుడి వల్ల వచ్చే హాని మాత్రమే కాదు, ఏ వైపు నుంచి హాని వచ్చినా కూడా ఆయన నీ గొంతును, లేదంటే నీ ప్రాణాన్ని ఆయన సంరక్షిస్తాడు. చివరికి అడోనాయ్ ఇష్ అడోనాయ్ ఇష్మోర్ u Adonai Ishmor Seedke సారీ Seedka u Voecha. యెహోవా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నేను కాపాడుతాడు. మళ్ళీ ఇష్మోర్ అంటే మళ్ళీ కాపాడడం, లేదంటే సంరక్షించడం అనే వర్డ్ ఇక్కడ వాడబడింది. తర్వాత సెయిత్ కా ఉ బోయఖా. బయటికి వెళ్ళడం, లోపలికి రావడం అంటే ఏంటి ఇప్పుడు? అంటే ఒక ప్రయాణికుడు వెళ్ళడం రావడం అంటే ఏంటి? దీన్ని మామూలుగా చెప్పుకుంటే అంటే దేవాలయంకి వెళ్ళే ప్రయాణంలో, వచ్చే ప్రయాణంలో అని చెప్పుకోవచ్చు. కానీ ఈ సెఎత్ అండ్ బో అంటే వెళ్ళడం, రావడం అనేది హీబ్రూ భాషలో ఇంకో సందర్భంలో కూడా వాడబడింది. ఏ సందర్భంలో వాడబడింది అంటే యుద్ధం చేసే సందర్భంలో వాడబడింది. అంటే యుద్ధానికి ఆ, యుద్ధం చేసే వారిని యుద్ధం చేసే వారి కోసం ఎలా చెప్పబడిందంటే నీ ముందు వెళ్ళడానికి, రావడానికి. ఉదాహరణకి ఏంటంటే ఆ, మోషే యెహోషువని నియమిస్తూ ఏమంటాడంటే, నా వయసు అయిపోయింది, నేను ఇప్పుడు 120 సంవత్సరాల వయసు ఉంది నాకు ఇప్పుడు, ఇక మీదట నేను మీ ముందు వెళ్ళి రాలేను. అంటే ఐ కెనాట్ వాక్ వాక్ ఫోర్త్ బిఫోర్ యూ. అంటే మీ ముందు నేను నడవలేను. అంటే ఆ నడక అనేది కేవలం శారీరకంగా బడలిక ఒకటే కాదు. నేను మీతో మీ మీ ముందు యుద్ధానికి మీ ముందు యుద్ధం చేయడానికి మీతో పాటు నేను రాలేను. సో వెళ్ళడం, రావడం అనేది యుద్ధానికి సంబంధించిన ఒక భాషగా కూడా మనం చూడొచ్చు. నీ రాకపోకలు అంటే
ఈ ప్రయాణికుడికి లేదంటే ఈ యాత్రికుడు దేంతో యుద్ధం చేస్తున్నాడు? ఈ కవి దేంతో యుద్ధం చేస్తున్నాడు అంటే తన ప్రయాణమే ఒక యుద్ధం. తన యాత్ర ఒక తన యాత్ర ఒక యుద్ధంలాగా తను చూస్తున్నాడు అనమాట. సో ఈ యాత్రలో యెహోవా నీకు సంరక్షణగా ఉంటాడు. యెహోవా నిన్ను కాపాడుతాడు. ఎప్పటి నుంచి ఎలా కాపాడుతాడు ఆయన? లేదంటే ఎప్పుడు కాపాడుతాడు? మే అత్తా వెఅద్ ఓలాం. ఇప్పటి నుంచి వెఅద్ ఓలాం ఇంకా సదాకాలం ఇంకెప్పుడు ఇంకా శాశ్వతం నిన్ను కాపాడుతాడు. ఇదన్నమాట ఈ 121 కీర్తన. ఒక ప్రయాణికుడు, యాత్రికుడు లేదంటే పైకెక్కి వెళ్ళేవాడు తన ప్రయాణంలో యెహోవా ఎలా కాపాడుతాడు? లేదంటే తను యెహోవాని ఎలాగ అర్థం చేసుకుంటున్నాడు అనే దాన్ని ఈ కీర్తన అంతట్లో వివరించడం మనం చూస్తాం. కంక్లూషన్‌గా మనం చూస్తే గనక ఈ యాత్రికుడికి ఏంటంటే తన ప్రయాణమే ఒక యుద్ధం. ఇందాకే చెప్పుకున్నాం కదా! తన ప్రయాణమే తన యాత్రే ఒక యుద్ధంతో పోలుస్తూ ఈ కీర్తన అంతట్లో కూడా యెహోవా నాకు సహాయం చేయడానికొస్తాడు. లేదంటే ఒక పర్వతం మీద నుంచి, ఒక కొండ మీద నుంచి ఒక సైన్యం ఎలాగైతే దిగి వస్తుందో, సైనికులందరూ ఎలాగైతే దిగి యుద్ధ భూమిలోకి దిగి వస్తారో, అలాగా నాకు సహాయం చేయడం కోసం నా సహాయకుడుగా యెహోవా నా సంరక్షకుడుగా ఆయనొస్తాడు. ఆయన కునకడు, నిద్రపోడు. ఆయన నా నీ కుడి పక్కన అంటే నీ నీ కుడి చేతి మీద ఆయన నీడగా ఉంటాడు. ఏ దెబ్బ నీకు తగలదు. ఏ హాని నీకు రాకుండా నీ జీవాన్ని ఆయన కాపాడుతాడు. వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు నిన్ను కాపాడుతాడంటే ప్రయాణం కూడా ఒక యుద్ధంతో పోలుస్తూ చెప్పడం జరుగుతుందనమాట. ఇప్పుడు లాస్ట్‌లో కంక్లూషన్‌లో ఇక్కడ నేను జస్ట్ హైలైట్ చేసిందేంటంటే స్ట్రక్చర్ అనమాట. ఈ ఈ కీర్తనలో 8 లైన్‌లున్నాయి కదా! దీన్ని మనం వచనాలని చెప్తాం. 8 లైన్‌లు. ఈ 8 లైన్‌లో మనం ఏం చూస్తామంటే హీబ్రూ భాషలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే నేనిక్కడ రెడ్ కలర్‌లో హైలైట్ చేసినయేంటంటే రిపిటీషన్స్. ఒకటో వచనం ఏంటి? ఎజ్రీ అనే పదంతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ లైన్ అదే పదంతో స్టార్ట్ అవుతుంది. నా సహాయం, నా సహాయం. తర్వాత మూడో లైను కునుకడు అనే పదంతో ఎండ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసరికి మళ్ళీ ఆహ్, ఇక్కడ ఆహ్, ఎ సారీ ఇక్కడ ఆహ్, సెకండ్ లాస్ట్ పదం అనమాట. మూడో లైన్‌లో సెకండ్ లాస్ట్ పదం అల్యాను. నెక్స్ట్ నాలుగో లైన్‌లో స్ రెండో పదం కూడా లోయాను. సో, ఇలాగా ఏంటంటే రెపిటీషన్స్ మనం చూస్తాం. తర్వాత షోమ్రెఖ. మూడో లైన్‌లో షోమ్రెఖ అనే పదం మళ్ళీ నాలుగో లైన్‌లోకొచ్చింది. మళ్ళీ సేమ్ పదం ఐదో లైన్‌లోకొచ్చింది. కానీ ఇక్కడ ఆరో లైన్‌లో అదేం లేదు. కానీ ఏడో లైన్, ఎనిమిదో లైన్‌కొచ్చేసరికి ఇష్మోర్ అంటే అది ఒక క్రియాపదంగా లేదంటే ఒక వర్బ్‌గా వాడబడడం మనం చూస్తాం. ఇక్కడ పైనేమో సంరక్షకుడు. ఇక్కడేమో ఆ సంరక్షకుడు ఏం జేస్తున్నాడు అనేది లాస్ట్‌లో మనం చూస్తాం. తర్వాతనే ఇక్కడ ఆహ్, కొండల వైపు ఇక్కడ నేను ఇక్కడ ఇంకోటి కూడా మనం చూడొచ్చు ఏంటంటే ఇందులో వాడిన బాడీ పార్ట్స్ అంటే మన శరీర అవయవాలు ఈ కీర్తనలో ఏమేమి వాడబడినాయి అంటే ఒకటో లైన్‌లో కళ్ళు, రెండో లైన్‌లో పాదాలు, మూడో లైన్‌లో పాదాలు. తర్వాత ఐదో లైన్‌లో ఏం చూస్తామంటే కుడి చెయ్యి. ఏడో లైన్‌లో ఏం చూస్తామంటే జీవము లేదంటే గొంతు అని కూడా చెప్పుకోవచ్చు. సో, ఒక లైన్ నుంచి ఇంకో లైన్‌లో అంటే ఎవ్రీ అదర్ లైన్. ఒక లైన్ నుంచి ఇంకో లైన్‌లో ప్రతి లైన్‌లో మనం ఏం చూస్తామంటే బాడీ పార్ట్స్‌ని ఈ కీర్తనలో ఈ పాటలో వాడడం మనం చూస్తాం. తర్వాత లాస్ట్‌లో ఇక్కడ నేను అండర్‌లైన్ చేసినయన్నీ కూడా ఏంటంటే కొండల వైపు ఆ కొండలు లేదంటే కుడి చేతి మీద నీడ ఆహ్, దెబ్బ సూర్యుడి వల్ల, చంద్రుడి వల్ల దెబ్బ లేదంటే హాని యెహోవా ప్రతి హాని నుంచి లేదంటే ప్రతి కీడు నుంచి ఆయనను కాపాడుతాడని. తర్వాత లాస్ట్ లైన్‌లో ఎనిమిదో లైన్‌లో వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించిన ఆహ్, యుద్ధానికి సంబంధించిన సందర్భాల్లో కూడా వాడే మాటలనమాట. అంటే ఈ కీర్తన యుద్ధానికి సంబంధించిందని చెప్పట్లేదు. కానీ ఈ యాత్రికుడు, ఈ ప్రయాణికుడు ప్రయాణాన్ని తను దేవాలయానికి వెళ్ళొచ్చే ప్రయాణాన్ని ఒక యుద్ధంతో, ఒక పోరాటంతో సూచిస్తూ యెహోవా నిన్ను కాపాడతాడు. ఈ ఈ ఈ ప్రయాణం అనేది అంటే ఈ ప్రయాణమే ఒక పెద్ద ఒక అంటే ఏ సమయంలో ఏ హాని కలుగుతుందో తెలీదు కాబట్టి ఈ హానంత్ ఏ హాని కలగకుండా
యెహోవాను కాపాడుతాడు. లేదంటే ఒక యుద్ధానికి సంబంధించిన కీర్తనగా మనం చూసుకుంటే గనక ఈ ఈ పాట పాడే వ్యక్తి ఇక్కడ అడుగుతున్నాడనమాట. అంటే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నాకు సపోర్ట్ చేయడానికి ఎక్కడి నుంచి నా 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 సైన్యం లేదంటే నాకు సహాయంగా ఎవరొస్తారని ఎదురు చూస్తూ ఉంటే, ఇప్పుడు సహాయం చేయడానికి ఎవరొస్తున్నారంటే రెండో లైన్‌లో యెహోవా వస్తున్నాడు. ఆయన అక్కడి నుంచి యెహోవా దగ్గర నుంచి సహాయం ఈ యొక్క వ్యక్తికి లేదంటే ఈ పాట పాడే వ్యక్తికి ఆహ్, సహాయం వచ్చినప్పుడు దాన్ని వివరిస్తూ ఈ పాట మొత్తాన్ని రాయడం మనం చూస్తామనమాట. ఇది 121 కీర్తన. సో, ఆహ్, స్లో రీడింగ్ వల్ల మనం ఇంకా ఏ ఏ అంటే స్లో రీడింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే, కొన్ని పదాల మీద మనం స్లోగా కాన్సంట్రేట్ చేసి, ఆ పదం యొక్క సందర్భం ఏంటి? లేదంటే దాన్ని ఏ అర్థంతో, ఏ భావంతో వాడబడినయి ఇలాంటివి మనం చూడొచ్చనమాట. లైన్‌గా చదువుకుంటూ వెళ్ళిపోయినా తప్పేం లేదు. కానీ కొన్ని పదాలు మనం మిస్ అవుతూ ఉంటాం అనమాట. సో, ఇలాగ మనం హీబ్రూ, తెలుగులో ఇంటర్‌లీనియర్ చదవడం వల్ల చాలా చాలా మనం విషయాలు మనం తెలుసుకోవచ్చు. అర్థం చేసుకోవచ్చు. ఆహ్, థాంక్ యూ. ఇంకో ఇంకో కీర్తనతో లేదంటే ఇంకో పోయెమ్‌తో మనం మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.